దేశంలో కొంతమంది న్యాయవాదులు, దేశంలో కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది మేధావుల పేరుతో సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకొని బొద్దింకల్లా తయారైపోయారు, వ్యవస్థని నాశనం చేస్తున్నారు అంటూ కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శర్మ ఒక కమెంట్ చేశారు. ఈ కమెంట్ పైన చాలా పెద్ద ఎత్తున దేశంలో యువత స్పందించింది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక సోషల్ మీడియా అకౌంట్ ఏర్పాటు అవ్వడం, ఆ అకౌంట్ సూర్యకాంత్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ మా యువత అందరినీ బొద్దింకలు అన్నారు కాబట్టి బొద్దింకల పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న తరహాలో ఒక సోషల్ మీడియా అకౌంట్ని ఏర్పాటు చేశారు. ఆ సోషల్ మీడియా అకౌంట్కి వచ్చిన స్పందన, దేశవ్యాప్తంగా సృష్టించిన ఇంపాక్టు, నీట్ పరీక్షల లీకేజీ అంశానికి సంబంధించి మంత్రి చేత రాజీనామా చేయించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా తానే తప్పు చేశాను తరహా క్షమాపణ వ్యాఖ్యలు చేయటం కూడా చూసాం. వీటన్నిటికీ కారణం సూర్యకాంత్ శర్మ చేసిన వ్యాఖ్య. ఆయన మాట్లాడింది దేశంలో నిరుద్యోగులు, జర్నలిస్టులు, కొంతమంది న్యాయవాదులు వ్యవస్థని నాశనం చేస్తున్నారు, బొద్దింకల్లా వ్యవస్థని తినేస్తున్నారు అని. సో ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అనేది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ద్వారా నిరూపితమైంది. ఆయన కూడా విషయం అర్థమైంది. ఆయన విషయం అర్థమై సర్దుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు సూర్యకాంత్ శర్మ ముందు ఒక కేసు ఉంది, సూర్యకాంత్ శర్మ ముందు ఒక కంప్లైంట్ ఉంది. ఏంటా కంప్లైంట్ అంటే, మీ వ్యవస్థలో బొద్దింకలు ఉన్నాయి అని. న్యాయ వ్యవస్థలో బొద్దింకలు ఉన్నాయి, ఆ న్యాయ వ్యవస్థలో ఉన్న బొద్దింకలు వ్యవస్థని నాశనం చేస్తున్నాయి. ఆ బొద్దింకలు న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఉద్దేశాన్ని, న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఔన్నత్యాన్ని తినేస్తున్నాయి అని. న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన జడ్జిలు న్యాయ వ్యవస్థకు ద్రోహం చేస్తున్నారు అని, న్యాయ వ్యవస్థకు చిల్లులు పెడుతున్నారు బొద్దింకల్లాగా అని ఓ కంప్లైంట్ సూర్యకాంత్ శర్మ ముందుకు వచ్చింది. ఏంటా కంప్లైంట్ అంటే, రాజస్థాన్ హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్ శర్మ అనే వ్యక్తి అవినీతిపరుడుగా మారిపోయారు. ఆయన తొందరలో రిటైర్ అవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తొందరగా డబ్బులు సంపాదించుకోవాలనే యావలో ఉన్నారు. రాజస్థాన్కు సంబంధించిన సంపన్నుల కేసులు, వ్యాపారస్తుల కేసులు, పారిశ్రామికవేత్తలకు సంబంధించిన కీలకమైన కేసుల్ని ఇతర ఏ బెంచ్లకి పోకుండా తన బెంచ్కి తెప్పించుకుంటున్నారు. తన బెంచ్కి తెప్పించుకొని ఆ బెంచ్లో ఆ కేసులకు సంబంధించిన విచారణ జరిగేలా చేయడం ద్వారా అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఆయన భారీగా లంచాలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. డబ్బులున్న వాళ్లకు ఫేవర్ చేసి ఆర్థికంగా ప్రయోజనం పొందడం కోసం ఆ కేసుల్ని నిబంధనలకు విరుద్ధంగా తన బెంచ్కు వచ్చేలా చేస్తున్నారు తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ శర్మ. ఈ మాట అంటోంది జర్నలిస్ట్ వైఎన్ఆర్ కాదు, ఈ మాట అంటోంది సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా. సందీప్ మెహతా ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. సూర్యకాంత్ శర్మతో పాటు ఆయన సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. సూర్యకాంత్ శర్మ చీఫ్ జస్టిస్గా ఉన్నారు, న్యాయమూర్తిగా ఉన్నారు. సో ఆయనకు సంబంధించిన నేపథ్యం, రాజస్థాన్కి సంబంధించిన నేపథ్యం. ఆయన ఈ నెల 2వ తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాశారు. సంజీవ్ శర్మ అక్రమాలకు పాల్పడుతున్నారు, సంపన్నుల కేసుల్ని తన దగ్గరికి తెప్పించుకుంటున్నారు, కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోండి అంటూ చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాశారు. ఆ లేఖ పైన చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి స్పందన లేదు, సూర్యకాంత్ శర్మ దగ్గర నుంచి స్పందన లేదు. సూర్యకాంత్ శర్మ అయితే దేశంలో యువత, ఈ దేశం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు బొద్దింకల్లా అని చెప్పారో, ఆ సూర్యకాంత్ శర్మ ముందు ఈ కేసు ఉంది. ఆ సూర్యకాంత్ శర్మ ముందు కేసు కాదు, కంప్లైంట్ ఉంది. తన బెంచ్లో ఉన్న ఒక న్యాయమూర్తి మరొక చీఫ్ జస్టిస్ చేస్తున్న అక్రమాలకు సంబంధించి సుదీర్ఘ లేఖ రాశారు చీఫ్ జస్టిస్కి. ఈ నెల 2వ తారీఖున లేఖ రాస్తే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఈ నెల 17న మరొక లేఖ రాశారు సందీప్ మెహతా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శర్మకి. మరొక లేఖలో మరికొన్ని ఆధారాలను కూడా ఆయన పెట్టారు. ఏ రకంగా ఎవరిని బెదిరింపులకు గురి చేస్తున్నారు, ఏ రకంగా బెదిరిస్తున్నారు, ఏ రకంగా కేసుల్ని ఆయన బెంచ్కి తీసుకొస్తున్నారు అనే దానికి సంబంధించిన ఆధారాలతో కూడిన 2వ లేఖని ఈ నెల 17న మరోసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాశారు. ఆయన ఆ లేఖ పైన స్పందన లేదు. 3వ లేఖ రాశారు మళ్ళీ ఈ నెల 20వ తారీఖున చీఫ్ జస్టిస్కి మరొక లేఖ రాశారు సందీప్ మెహతా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ శర్మ చేస్తున్న అక్రమాలకు సంబంధించి. ఆయన కొంతమంది జడ్జిల్ని వేధిస్తున్నారు, కొంతమంది జడ్జిలకు మెసేజ్లు పెడుతున్నారు, కొంతమంది జడ్జిలను మీకు పోస్టింగ్లు ఇప్పిస్తాను, మిమ్మల్ని పదవుల నుంచి తప్పిస్తాను అంటూ బెదిరింపులు గురి చేస్తున్నారు, కొంతమందికి పోస్టింగ్లు ఇప్పిస్తాను పైరవీలు చేస్తున్నారు అంటూ న్యాయ వ్యవస్థలో కూడా, న్యాయమూర్తుల నియామకంలో కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, ఎందుకంటే నాకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శర్మ బాగా క్లోజు, మేమిద్దరం బాగా క్లోజ్, ఆయనతో చెప్పి ఆయన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఆయన రికమెండేషన్తో మీకు మంచి పొజిషన్ వచ్చేలా నేను చేయగలను అంటూ న్యాయ వ్యవస్థలోని కొంతమందిని ప్రలోభ పెడుతున్నారు అనే అలిగేషన్ కూడా తాజాగా రాసిన లేఖలో
సందీప్ మెహతా ప్రస్తావించడం జరిగింది. సో అంటే న్యాయ వ్యవస్థలో బొద్దింకగా చేరి న్యాయ వ్యవస్థకి బొక్కలు పెడుతున్న వ్యక్తి కేవలం సంజీవ్ శర్మ కాదు. అలా న్యాయ వ్యవస్థకి తూట్లు పొడిచేలా చేస్తున్న సంజీవ్ శర్మ నా వెనక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారని చెప్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండదండలతోటి నేను ఏమైనా చేయగలను అని ఓపెన్గా మాట్లాడుతున్నారు. కొంతమంది మహిళా జడ్జిలకు మెసేజ్లు పెడుతున్నారు. మీ పోస్టింగ్లు తీసేస్తామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఆయనకు బలం, అటువంటి అవినీతిపరుడుగా ఉన్న ఆ న్యాయమూర్తికి బలం, ఆ న్యాయమూర్తికి అండ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని ఆయన చెప్తున్నారు. దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మాకు తెలియదు, కానీ ఈ రకంగా ఆయన అక్కడ మాట్లాడుతున్నారు. ఆయన పైన చర్యలు తీసుకోండి అంటూ కొలీజియంకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా లేఖ రాశారు. లేఖ రాసి ఇన్ని రోజులు గడుస్తున్నా, వరుసగా 3 లేఖలు రాసినా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి స్పందన లేదు. నిన్నంతా నేషనల్ మీడియాలో ఈ లేఖకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన రాసిన లేఖకు సంబంధించిన చర్చ జరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఆయన అలిగేషన్ చేసినంత మాత్రాన సంజీవ్ శర్మ దోషి అని మనం భావించలేము, ఆయనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, ఆయనకు సంబంధించిన వర్షన్ కూడా తీసుకుంటాం అంటూ ఓపెన్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని మాట అనొచ్చో నాకు లేదో తెలియదు, కానీ నిస్సిగ్గుగా ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తే ఆశ్చర్యం వేసింది. అలిగేషన్స్ సంబంధించిన ఆధారాలను ఆయన చూపించారు. 2వ తారీఖు లేఖ రాశారు, స్పందన లేదు. 17 లేఖ రాశారు, స్పందన లేదు. 20 లేఖ రాశారు, స్పందన లేదు. ఇప్పుడు మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత స్పందించి ఆయన తప్పు చేశారని అప్పుడే నేను భావించలేను అని ఒక ఫీలర్ ఆయనకి ఇవ్వడం ద్వారా ఆయనకు ఈయన సపోర్ట్ చేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఆయన ఇస్తున్నారు. న్యాయ వ్యవస్థలో బొద్దింకలు ఉన్నాయనే దానికి సంబంధించిన ఉదాహరణ మరొకటిది. ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి యశ్వంత్ శర్మ ఇంట్లో నోట్ల కట్టలు తగలబడిన వ్యవహారం చూసాం. అది కూడా అదేం లేదు, కొంతమంది మీడియా దానిపైన తప్పుడు వార్తలు ఇస్తున్నారని ఇలా రకరకాలుగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతూ వచ్చారు. చివరికి పార్లమెంటరీ కమిటీ తేల్చింది యశ్వంత్ శర్మ తప్పు చేశాడని. పార్లమెంటరీ కమిటీ తేల్చింది యశ్వంత్ శర్మ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానికి సంబంధించిన ఆధారాలు చూపించలేకపోయారు. అక్కడ ఆధారాలని ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడున్న మిగతా నోట్లన్నింటినీ లేకుండా చేశారు. ఎందుకు లేకుండా చేశారనే దానికి సంబంధించి సమాధానం అడిగితే ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ 3 కారణాలతో ఆయన ఈ కేసులో దోషి అనే విషయాన్ని పార్లమెంటరీ కమిటీ తేల్చింది. ఇప్పుడు ఆయనపైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సో బొద్దింకలు బయట సమాజంలో లేవు, బయట సమాజంలో ఎంత ఉన్నాయో అవి ఏ మేరకు వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాయో తెలియదు, కానీ బొద్దింకలు న్యాయ వ్యవస్థలోనే ఉన్నాయి, న్యాయ వ్యవస్థలో కీలకమైన స్థానాల్లో ఉన్నాయి. ఆ కీలకమైన స్థానాల్లో ఉండి న్యాయ వ్యవస్థకి తూట్లు పొడుస్తున్నాయనే విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గమనించి ఆ బొద్దింకల్ని అక్కడి నుంచి బయటకు తరిమే ప్రయత్నం చేస్తే ఆయనకు సంబంధించిన గౌరవం ఉంది అనుకుంటే ఆ గౌరవం అలా ఉంటుంది.